వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఫిబ్రవరి 11, 12 తేదీలలో బంద్ నిర్వహించాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి రోజు జీలుగుమిల్లి మండల కేంద్రం మరియు వివిధ గ్రామాలలో మన్యం బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీలుగుమిల్లి మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వివిధ చిన్న వ్యాపార వర్గాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించారు. 3 రోడ్ల కూడలిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు అయిన ఆదివాసీ గిరిజన సంఘం, అఖిల భారత ఆదివాసీ వేదిక, అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య, సెంట్రల్ ఇండియా ఆఫ్ ట్రేడ్ యూనియన్ తదితర ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మొదటి రోజు బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. ఈ బంద్ను ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు సరియం రామ్మోహన్, తెల్లం దుర్గారావులు మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివాసీ సమాజాన్ని, ఆదివాసీ ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతం డెవలప్ కావాలంటే, ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్టు ఈ పెట్టుబడిదారులు రావాలంటే ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలు సవరించాలని, ముఖ్యంగా 170ని సవరించాలని విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి శాసనసభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నేడు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలుగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ హయాంలోనే 1917 సమయంలోనే ఈ ఏజెన్సీలో ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని చేశారు. ఆ తర్వాత 1956 ఈ భూమి బదలాయింపు నిషేధ చట్టం తెచ్చారు. ఆ తర్వాత 170ని కూడా తీసుకురావడం జరిగింది. ఇన్ని చట్టాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతానికి ఉంటే ఒక సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇవాళ ఈ చట్టాలని సవరిస్తేనే తప్ప ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కాదనేటువంటి మాట్లాడడం, ఇవాళ ఆదివాసీలని మొత్తం కూడా ఇవాళ ఆదివాసీల పట్ల ఇంత ద్వారంగా మాట్లాడడం అంటే చాలా సిగ్గుసేటు. ఇవాళ అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే రేపు జరిగేటటువంటి 11, 12 తేదీల్లో జరిగినటువంటి ఈ బంద్ని ఆదివాసీ సమాజం మొత్తం, అలాగే మిగతా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని, లేని పక్షంలో ఎవరైనా బంద్ని విచ్ఛిన్నం చేయడం చూస్తే ఆదివాసీ ఆగ్రహానికి గురి అవుతారు.